ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తున్నాను మహేష్, ఆనంది అనే చాప్టర్ నీ లైఫ్లో లేదు, ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మిత్ర అనే చాప్టర్లో అడుగు పెట్టావు. ఆ చాప్టర్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే బాగా స్టడీ చేయాలి. అలా స్టడీ చేయడానికి దొరికిన గోల్డెన్ ఛాన్స్ ఈ ట్రిప్. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇంక నువ్వు బయటికి వెళ్తావా? వాట్? అదే, నువ్వు బయటికి వెళ్తే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు ఫ్రెష్ అవ్వడానికి నేనెందుకు బయటకు వెళ్ళడం? నాకు కంఫర్టబుల్గా ఉండదు మిత్ర. ఓకే, నేను అటు తిరిగి కూర్చుంటాను, నువ్వు అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకో. మిత్ర, నా ప్రైవసీకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు అని ఇందాకే చెప్పావు, మర్చిపోయావా? ఓకే, వెళ్తాను. బ్రో, మురళి ఏంటి ఇటు నుంచి వస్తాడనుకుంటే అటు నుంచి వస్తున్నాడు? రేయ్, వాట్? చేతిలో ఏంట్రా ఇవి? ఇవి కూడా తెలియవా? ఇది షాంపూ, ఇవి మల్లెపూలు. పొద్దు పొద్దునే ఇవెందుకు? షాంపూతో ఏం చేస్తారు? తలస్నానం చేస్తారు. మరి తెలిసి అడగడం ఎందుకు? యు నాటీ ఫెలోస్. మరి ఆ పూలు దేనికిరా? అదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు. తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో అని పాడుకుంటూ ఆడుకుంటూ రొమాన్స్ చేయడానికి. జలసీగా ఉంది కదా? మాకెందుకు జల్సీగా ఉంటుంది? మీకు లేని సరదా సంతోషం నాకు మాత్రమే దక్కాయని. అంత ఎగిరి పడకు నాన్నా, అసలు నీకు జయంతికి పెళ్లి సెట్ చేసిందే నేను. కావచ్చు, కానీ ఏమండి? మై డార్లింగ్ కాలింగ్. కమింగ్ డార్లింగ్. 1 minute సాడ్ బాయ్స్. మై వైఫ్ ఈజ్ కాలింగ్. పూలిచ్చి ముద్దు పెట్టి మళ్ళీ వస్తా. రే ఏంటి బ్రో ఇడు? చూసావు బ్రో, మన పెళ్ళాలు మనం పట్టించుకోవట్లేదని ఎలా విక్రిస్తున్నాడు? ఏం చేస్తాం? ఈ మల్లెపూలు ఎక్కడి నుంచి వచ్చాయి? మహేష్ విసురుంటాడా? ఈ మల్లెపూలు ఎక్కడ పడ్డాయి? ఓరి బాబోయ్, వీళ్ళ ముందు రొమాంటిక్ రాజేలా బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఎలా ఆడుకుంటారో ఏంటో. ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయిపోవాలి? మేడం దగ్గర నుంచి ఎలాగైనా పూలు తీసుకోవాలి. ఏం చేద్దాం? ఎక్స్క్యూజ్ మీ, ఈ పువ్వులు ఏంటి? మల్లెపూలు. అది తెలుసు. అయితే వెళ్ళు. వెళ్ళను మేడం. ఎందుకు? ఇవి ఇస్తే వెళ్తాను. నీకెందుకు ఇవ్వాలి? నావి కాబట్టి. నీవా? ఎస్ మేడం, మూర 40 రూపాయలు పెట్టి మరీ కొన్నాను. వాట్? అంటే ఈ పూలు విసిరింది నేనే. హౌ డేర్ యు! నా మీదే మల్లెపూలు విసురుతావా? ఎంత పొగరు నీకు! వేస్ట్ ఫెలో, ఇడియట్! పెళ్ళయి 1 month కూడా కాలేదు, అప్పుడే నీ చీప్ బుద్ధి బయట పెడుతున్నావా? ఉండు, నీ గురించి మహేష్కి చెప్పి ఇప్పుడే నిన్ను జాబ్లో నుంచి తీయించేస్తాను. మేడం 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 మేడం, ఆ పని మాత్రం చేయకండి మేడం. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాట్? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? ఇవాళ అయిపోతావు నా చేతిలో. జయంతిని పిలిచి నీకు తనకి డివోర్స్ ఇప్పిస్తాను. అయ్యే బాబోయ్ మేడం, అంత పని చేయకండి. ఈ పువ్వులు నావే, ఇవి కొన్నది నేనే, కానీ విసిరింది నేను కాదు మేడం, నా భార్య జయంతి. జయంత? అవును మేడం.
తను నా మీద ఎందుకు మల్లెపూలు విసురుతుంది? మీ మీద విసరలేదు మేడం, ముద్దు పెట్టి కొంటెగా ఆ పూలు నా మీద విసిరిపోయింది. కరెక్ట్గా అదే టైంకి మీరు వచ్చారు, మీ మీద పడ్డాయి. నిజమా? మదర్ ప్రామిస్ మేడం. కావాలంటే అదిగో గుంట నక్కల్లా చూస్తున్నారే, వాళ్ళ మీద కూడా ప్రామిస్ మేడం. సరే వెళ్ళు. ఏంటి ఇంకా వెళ్లకుండా అలాగే చూస్తున్నావు? నా మల్లెపూలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను మేడం. అయ్యో, నా పూలు మళ్ళీ వెతుక్కోవాలి. ఏంటలా చూస్తున్నావు? అందంగా ఉన్నావని. చూసింది చాలే కానీ రెడీ అవ్వు. మగవాళ్ళకి రెడీ అవ్వడానికి ఎంతసేపు ఆనంది? ఇదిగో చిటికలో రెడీ అయిపోతాం. చిటికి వేసేసాను కదా, ఇంకా రెడీ కాలేదే? అబ్బా సెట్ అయ్యరా? మరి ఎప్పుడు నువ్వే సెటైర్లు వేయాలా? అశ్విన్, నేను రెడీ, వెళ్దామా? ఎక్కడికి? మహేష్ సార్ ఎక్కడికంటే అక్కడికి. అంతా బానే ఉంది గాని ఏదో తేడా కొడుతుంది ఆనంది. ఏంటది? అది నీ చీర తేడాగా ఉంది ఆనంది. ఏ ఈ చీరకేమైంది? ఏం కాలేదు కానీ బాలేదు. బాలేదా, నీకు నచ్చలేదా? రెండు ఆనంది. అంటే ఇంకొక చీర మార్చుకోవాలా? ఆ, చీర కాదు. మరి ఒక్క సెకండ్ ఆగు. ఇదిగో ఈ డ్రెస్ వేసుకోవాలి. ఈ డ్రెస్సా? నేనా? అవును. ఆహా, నేను వేసుకోను. ఎందుకు? నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం అలవాట్లేదని నీకు తెలీదా? అలవాటు చేసుకో ఆనంది. ఇదే కాదు ఆనంది, నువ్వు చాలా అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? సరిగ్గా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని గౌరవించడం, ముఖ్యంగా మనల్ని ప్రేమించే మనుషుల్ని ప్రేమించడం. ఇవన్నీ ఎందుకు? తనకి నిన్ను ప్రేమించాలి అంటున్నావు, అంతే కదా? ఆ, అంతే ఆనంది. అది జరగని పని. ఆల్రెడీ నీకు నా మీద లవ్ ఉంది, అది ఎప్పటికీ పోదు కూడా.